సత్యసాయి జిల్లా కదిరి జనసేన పార్టీ ఇన్ఛార్జి భైరవ్ ప్రసాద్ పై కేసు నమోదైంది. తమను మానసికంగా వేధిస్తున్నాడని, దాడి చేశాడని భైరవ్ ప్రసాద్ పై ఆయన భార్య శశికళ, కూతురు వర్షిణి ఫిర్యాదు చేశారు. ఎన్జీఓ కాలనీకి చెందిన పి శశికళ అనే ఆమె తన కుమార్తె సాయి వర్షిణితో పాటు గత రాత్రి కదిరి ప్రభుత్వ ఆసుపత్రి నందు అడ్మిట్ కావడం జరిగింది. అక్కడ అవుట్ పోస్ట్ నుండి వచ్చిన సమాచారం మేరకు మేము వెళ్లి విచారించగా ఆమె తన భర్త లాయర్ గా పనిచేస్తాడని, అంతేకాకుండా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా పనిచేస్తాడని, ఈ క్రమంలో గత కొద్ది కాలంగా తనను తన కుమార్తెను ఇబ్బంది పెడుతున్నాడని, అంతేకాకుండా ఆ విషయాన్ని ప్రశ్నించేందుకు గత రాత్రి తనను నిరపరాడు తీసుకుని కొట్టి గాయపడటం జరిగిందని, అడ్డు వచ్చిన తన కుమార్తె సాయి వర్షిని కూడా కొట్టి గాయపడటం జరిగిందని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకోవడం జరిగింది. సత్యసాయి జిల్లా కదిరి జనసేన పార్టీ ఇన్ఛార్జి భైరవ్ ప్రసాద్ పై కేసు నమోదైంది. తమను మానసికంగా వేధిస్తున్నాడని, దాడి చేశాడని భైరవ్ ప్రసాద్ పై ఆయన భార్య శశికళ, కూతురు వర్షిణి ఫిర్యాదు చేశారు. ఎన్జీఓ కాలనీకి చెందిన పి శశికళ అనే ఆమె తన కుమార్తె సాయి వర్షినితో పాటు గత రాత్రి కదిరి ప్రభుత్వ ఆసుపత్రి నందు అడ్మిట్ కావడం జరిగింది. అక్కడ అవుట్ పోస్ట్ నుండి వచ్చిన సమాచారం మేరకు మేము వెళ్లి విచారించగా ఆమె తన భర్త లాయర్ గా పనిచేస్తాడని, అంతేకాకుండా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా పనిచేస్తాడని, ఈ క్రమంలో గత కొద్ది కాలంగా తనను తన కుమార్తెను ఇబ్బంది పెడుతున్నాడని, అంతేకాకుండా ఆ విషయాన్ని ప్రశ్నించేందుకు గత రాత్రి తనను నిరపరాడు తీసుకుని కొట్టి గాయపడటం జరిగిందని, అడ్డు వచ్చిన తన కుమార్తె సాయి వర్షిని కూడా కొట్టి గాయపడటం జరిగిందని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకోవడం జరిగింది.